మరణాత పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసి ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా దేవానికి వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. శిలువ శ్రమకాల ధ్యానంలో ఉన్నటువంటి మీరు మా దగ్గరకు వచ్చి ఉన్నారు. తలుపు తీయడానికి సిద్ధంగా ఉండేటటువంటి బిడ్డలముగా, ధ్యాన హృదయం కలిగినటువంటి వారముగా ఉండటకు సహాయం చేయండి. ఈ ధ్యానం ఎప్పుడైతే మేము కుదుర్చుకున్నామో జ్ఞానము మీరు మాకు అందించేటటువంటి వారై ఉన్నారు కనుక అట్టి జ్ఞాన హృదయము కలిగించుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యములను, వర్తమానములను అనుసరించడానికి, దానిని అనుభవించడానికి, అనేక మందికి ఈ యొక్క మర్మములు బయలుపరచడానికి కృప దయచేసి వినుబుద్ధిని, లక్ష్యముంచేటటువంటి గుణాన్ని మీరు మాకు ప్రసాదించమని మాతో ఉండి నడిపిస్తూ ఉన్న యేసు అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినమ్రత బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయా, నా ఇష్టమిక కాదది నా ఇచ్ఛాయు నాటి నా హృదయమిదిగోని కేయిదియే రాజా కియా సింహాసనమౌ తనువు నాదిదిగోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపుమి. దినములు క్షణములు దేశీ కొనియవినిదు వినుతిన్ ప్రవహింపాజే యను శక్తినియుమి తనువు నాదిదిగోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపుమి. దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ నా మరణాత. చదువుకున్నటువంటి వాక్య భాగములో నేను తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను అనేటటువంటి మాట దేవుడు మనకిక్కడ తెలియచేస్తూ ఉన్నారు. మన ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క హృదయం అనేటటువంటి కవాటం దగ్గర నిలుచుండి తట్టుచూ ఉన్నారు. నిలబడ్డారు, తట్టుచూ ఉన్నారు. ఆయన నిత్యము నిరంతరము పనిచేసేటటువంటి దేవుడై ఉన్నారు. ఆయన మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఆయనను మనం గ్రహిస్తామని, ఆయన స్వరం మనం వింటామని, ఆ చొప్పున ఆయన మనకు చేయవలసినటువంటి కార్యక్రమాలను కూడా చేయటానికి సంసిద్ధంగా ఉన్నటువంటి దేవుడు మన తండ్రి అయినటువంటి దేవుడు. కనుక ఆయన యొక్క స్వరము విని మనము తలుపు తీసిన యెడల ఆయనకు కష్టం కాదు గనక ఆయన స్వరం వినాలి. వినిన వెంటనే మనం ఆ తలుపు తీయవలసినటువంటి వారమైనాం. తలుపు ఎప్పుడైతే మనం తీస్తామో ప్రభు మన దగ్గరికి చేరటానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి మరి ఈ తలుపు తీయవలసిన హృదయం అనేటటువంటి తలుపు మనము తీయవలసినటువంటి వారమైనాం. మన హృదయంలో ఆయన ప్రవేశించి మనకు చేయవలసినటువంటి కార్యక్రమాలు చేయటానికి, ఇవ్వవలసినటువంటి సలహాలు, చేయవలసిన హెచ్చరికలు చేయటానికి తగినటువంటి విధానం ఉండాలంటే మనము తలుపు తీయవలసినటువంటి వారమైనాం, ఆలకించవలసినటువంటి వారమైనాం. ఇందాక మనం చెప్పుకున్నటువంటి మాటలు మరి కీర్తన గ్రంథము 45:10 కుమారి ఆలకించుము అనేటువంటి మాట. ఆలకిస్తే తలుపు తీయగలుగుతాము. తలుపు తీస్తే ప్రభువుని మనం రప్పించుకోగలుగుతాము. ప్రభుతో మనం సహవాసం చేసుకోగలుగుతాము. ఇది మనము గ్రహించుకోవలసిన గొప్ప సంగతి అని మనం అర్థం చేసుకుందాము. కనుక ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా ఏమనుందంటే నేను తలుపునద్ద నిలుచుండి అని. ఇదిగో నేను తలుపునద్ద నిలుచుండి. ఇక్కడ కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము,
అనేటటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభు ఇప్పుడు కూడా మనల్ని పిలుస్తూనే ఉంటాడు. కాకపోతే మనమే గమనించలేము గనక నిర్లక్ష్యం అలక్ష్యం లేకుండా ప్రభు యొక్క మాటకు స్పందన కలిగినటువంటి వారమై ప్రభు ఇచ్చే దీవెనలు పొందడానికి మనము వేగిరి పడుతూ ఉండేటటువంటి వారమై ఉండాలి. సామెతల గ్రంథము 1:5 ఏమనందో తెలుసా? జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును. కనుక వినాలి, ఆలకించము, చెవియొగ్గుము అని చెప్తున్నారు కదా, ఆలోచించమని కూడా చెప్తున్నారు కదా ప్రభు. కనుక కీర్తన గ్రంథంలో కీర్తనాకారుడు ఆ విధంగా రాస్తే, ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారు ఏమని చెప్తూ ఉన్నారు? ఇదిగో తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసినట్లా నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయదుము. ఇంత గొప్ప అంతస్తు తలుపు ఎప్పుడైతే తీసామో, ఆయన మాటలు మనం ఎప్పుడైతే విన్నామో, ఆ మాటల ప్రకారంగా మనం ఎప్పుడైతే ప్రభువును మనం అనుకరించి మరి ప్రభువును ప్రేమించి అనుసరించి గైకొనిన ఎడల మనకి ఇచ్చేటటువంటి గొప్ప అంతస్తు ఏంటో తెలుసా? అతని యొద్దకు వచ్చి అతనితో నేనును. అంటే అతడు ఎవరో కాదు, మన సంఘమే, మనమే, నేనే, నువ్వే, మనమే. ఆ స్వరం విని తలుపు తీసినట్లయితే కనుక ఆయన మన దగ్గరికి వస్తారు. వచ్చినటువంటి ఆయన ఏం చేస్తారో తెలుసా? ఆయన మనతోనూ మనం ఆయనతోనూ కలిసి సహపంక్తి భోజనము చేసేటటువంటి గొప్ప అంతస్తు. కనుక ఇటువంటి ఆశీర్వాదం ఎవరికి ఉండగలుగుతుంది? ఎవరైతే తలుపు తీస్తారో, ఎవరైతే ప్రభుని ఆహ్వానిస్తారో, ఎవరైతే ఆయన లక్ష్య పెడతారో, నిర్లక్ష్య పెట్టకుండా లక్ష్య పెట్టేటువంటి ద్వారాలు ఎవరైతే ఉంటారో వారికే ఈ గొప్ప అంతస్తు దొరుకుతుందని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. వినడానికి ఏముండాలంటే చెవులు ఉండాలి. చెవి గలవాడు వినుగా. కానీ మరి బైబిల్ మనకు అనేక చోట్ల మనం చదువుతూనే ఉంటాం. చెవి గలవాడు అంటే శరీరానికి చెవులు లేవో ఉన్నాయి, ప్రతి వారికి కూడా చెవులు లేకుండా మాత్రం ఉండదు. కనుక ఏ చెవి కావాలి? వినగలిగే చెవి కావాలి. వినగలిగేటటువంటి చెవి. ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే కనుక అది వినేటటువంటి చెవి కాదు. శరీరానికి చెవి అలంకారప్రాయంగా ఉన్నదే తప్ప దేవుని యొక్క మాటలు వినడానికి మాత్రం కాదని మనం గుర్తుంచుకోవలసినటువంటి వారమైన. వింటే కనుక జ్ఞానము గలవాడు విని అన్నారు. ఒక జ్ఞానం కనుక నీకు ఉన్నట్లయితే కనుక ఏం చేస్తాడో తెలుసా? పాండిత్యము వృద్ధి చేసుకుంటాడు. పాండిత్యం అంటే ఏంటి? దేవుడు మనకిచ్చిన గొప్ప అంతస్తు. ఈ యొక్క పాండిత్యము అంటే మరి మనకి ఒక పండితులము అంటారు చూసారా? పండితుడు అంటే ఏంటి? సకల శాస్త్రాలు చదివి దానిలో ఉండేటటువంటి అసలు సిసలైనటువంటి మరి మర్మాన్ని కూడగట్టుకునేటువంటి వాడు జ్ఞాని. కనుక జ్ఞాని అయినటువంటి వాడికి ఉండే లక్షణాలు ఏంటంటే వింటాడట. ప్రతి వాడు కూడా జ్ఞానం ఉంటే కనుక తప్పనిసరిగా ఏం చెప్తున్నారు, ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు, పెద్దలు ఏం చెప్తున్నారు, దేవుడు ఏం చెప్తున్నారు, బైబిల్ ఏం చెప్తుంది అనేటటువంటి ఆలోచన కలిగి వినేటువంటి వాడు వింటాడనమాట. వినుబుద్ధి గ్రహించు శక్తి అన్నారు. కనుక వినాలే. విన్నటువంటి మనము గ్రహించుకోవడానికి శక్తి సంపాదించుకోవాలి. అందుకే జ్ఞానము గలవాడు, ఎవరికైనా జ్ఞానం ఉంటే కనుక వాడు ఏం చేస్తాడంటే పెద్దలు చెప్పిన మాట వింటాడు, పాండిత్యం వృద్ధి చేసుకుంటాడు. ఎన్ని డిగ్రీల మీద డిగ్రీలు చదివినప్పటికీ కూడా, ఎంత జ్ఞానం మీద జ్ఞానం సంపాదించడం కూడా, అది కనుక జ్ఞానం కనుక మనకు లేకపోతే పాండిత్యం వృద్ధి చేసుకునేటువంటి పరిస్థితి ఉండదు. మనకి వృద్ధి చేసుకోవాలి. మనకు ఉన్నటువంటి చదువును ఇంకా ఇంకా డెవలప్ చేసుకోవాలి. ఇంకా డిగ్రీ మీద డిగ్రీ, డిగ్రీ మీద డిగ్రీ, మరి అవగాహన కొలిదే అవగాహన మనం చేసుకునేటువంటి వారముగా ఉండాలని ఈ యొక్క వాక్యాలు మనకు తెలియజేస్తూ ఉన్నారు దేవుడు. వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రమును సంపాదించుకొనును. నీతి సూత్రం, నీతిగా ఉండడానికి కొన్ని సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రాలు మనం సంపాదించుకోవాలంటే మనకు వివేకం కలగాలి. వివేకం కలిగిన వాడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. జ్ఞానం గలవాడు ఏం చేస్తాడు? వింటాడు. జ్ఞానం గలవాడు వింటాడు, పాండిత్యం వృద్ధి చేసుకుంటాడు. వివేకం గలవాడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు, నీతి సూత్రాలను సంపాదించుకుంటాడు. కనుక వాడి జీవితం ఏ విధంగా ఉంటుందో తెలుసా? ఒక రకమైనటువంటి క్రమబద్ధమైనటువంటి జీవితం ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. క్రమబద్ధమైనటువంటి జీవితం కావాలి. ప్రతి దానికి కూడా క్రమము క్రమము క్రమము. కనుక క్రమమైనటువంటి జీవితం లేకపోతే అక్రమం విస్తరిస్తూ ఉంటుంది. కనుక అక్రమం విస్తరించి వారలారా మీరు నా దగ్గర తొలగిపోండి అని చెప్పారు కదా ప్రభు లోకంలో ఉన్నప్పుడు. కనుక మనం వినవలసినటువంటి మాటలు ఏంటంటే, మరి పోగు చేసుకోవలసినటువంటి మాటలు ఏంటంటే, జ్ఞానము కలిగిన వాడు, వివేకం కలిగిన వాడు ఏం చేస్తాడంటే బోధకులు చెప్పే మాటలు, వాక్యం చెప్పే మాటలు, బైబిల్ చెప్పే మాటలు, దేవుడు చెప్పే మాటలు అవన్నీ కూడా పోగు చేసుకుని పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటారు. అలాగే నీతి సూత్రములను కూడా ఏం చేస్తారంటే సంపాదించుకోగలుగుతారు. అలాగే సామెతలు 1:23 కూడా ఒక మాట ఉంది, నా గద్దింపు విని తిరుగుడి. ప్రతిదాన్ని కూడా ఏముందో తెలుసా? విని 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 అనేటువంటి మాట. విని అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? వినాలి. ముందు వేగిర పడటానికి వీల్లేదు. ఇందాక 18 చదువుకున్నాం కదా మనం.
కనుక వినినంతనే వేగపడక అన్నారు కాబట్టి వేగపడవద్దు. చాలామంది ఇంకా నోట్లోంచి మాట బయటకు రాకుండానే దానికి సమాధానం చెప్పేస్తారు. అవుననో కాదనో చెప్పేస్తూ ఉంటారు. చెప్పే మాట వినకపోతే దాని గురించి అర్థమేముంది? దేనికి నువ్వు మాట్లాడుతున్నావు, తిరిగి సమాధానం ఇస్తున్నావు? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కనుక పెద్దలు చెప్పే మాటలు పూర్తిగా ఆలకించాలి. అది ఆలకించడం అంటే పూర్తిగా వాడు చెప్పేటువంటి ప్రతిదీ కూడా ఆలకించి అప్పుడు దానికి సమాధానం చెప్తే అసలైనటువంటి ఆన్సర్ వస్తుంది. ఆ చెప్పే మాటలకి మనం చేసే జవాబు కూడా ఆ విధంగా ఉంటుంది. కనుక నా గద్దింపు విని తిరుగుడి. ఇంతవరకునేమో విని పాండిత్యుడిది చేసుకోండి, ఆలకించి నీతి సూత్రం సంపాదించుకోండి అని ఉంది కదా. నా గద్దింపు విని తిరుగుడి. గద్దిస్తారు ఒక్కొక్కసారి, చెప్తారు, చెప్పిన తర్వాత అది ఇంకా వినకపోతే కనుక కొంచెం గద్దింపు వాక్యం వస్తుంది. ఎన్నిసార్లు చెప్పను మీకు అని కొంచెం కఠినంగా మాట్లాడవలసి వస్తుంది గద్దింపు అంటే. కనుక గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. నా ఆత్మను మీరు వింటే గనక నా ఆత్మ, నా పరిశుద్ధాత్మ శక్తి, నాలో ఉండే ఆత్మశక్తులు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ మీద నేను ఏం చేస్తాను తెలుసా? కుమ్మరించేస్తాను. కుమ్మరించడం అంటే బకెట్లో నీళ్ళు కిందకు కుమ్మరిస్తాం, ఒక కుండలో నీళ్ళు కుమ్మరిస్తాం. కుమ్మరించడం అంటే ఆరాకొరా కాదు, ఒక్క చుక్క 2 చుక్కలు కాదు, ఒక గరిటె 2 గరిటెలు కాదు, ఒక గ్లాసు 2 గ్లాసులు కాదు, మొత్తమే అందులో పాత్రలో ఉన్నటువంటి నీరంతటినీ కూడా ఇలా బోర్లించి వేయడం అన్నమాట. అంత కుమ్మరింపిస్తానంటున్నాడు. వినాలి. ఏం చేస్తేని? వింటేనే. అమ్మ మాట వినాలి, నాన్న మాట వినాలి, పెద్దల మాట వినాలి, అన్నయ్య మాట, అక్క మాట వినాలి. మీ మాట నేను ఎందుకు వినాలి అనుకుంటే గనక అది లెక్కల్లోకి రాదు. గనక ఇప్పుడు మనం చేపట్టవలసింది ఏంటంటే వినాలి, పాండిత్యం చేపట్టుకోవాలి. అలాగే మరి వినాలి, ఆలకించాలి, నీతి సూత్రం సంపాదించుకోవాలి. గద్దింపు విని కూడా ఏం చేయాలంటే తిరుగుడి. అంటే గద్దిస్తున్నారు ప్రభు, ఒకసారి గద్దిస్తారు, 2 సార్లు గద్దిస్తారు. మనం లోబడకపోతే కనుక మనకి రావాల్సిన జీవనంలో రావు. ఇంకా తర్వాత జరగవలసిన కార్యక్రమం ఏంటో మనకు అర్థమైపోతుంది. ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. ప్రభు యొక్క ఆత్మ మన మీద కుమ్మరించబడితే కుమ్మరాలన్నీ కూలిపోతాయి. కుమ్మరింపు ఎప్పుడైతే జరిగిందో ఆ కుమ్మరింపు వల్ల దొర్లిపోవలసినవన్నీ కుమ్మరాలన్నీ కూడా, అంటే కష్టాలు, నష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. కనుక మనం ఏం చేయాలంటే ప్రభు యొక్క మాట వినడానికి సమీపించాలి, ప్రభు యొక్క సన్నిధిలో సమీపించాలి, ప్రభు యొక్క ఆరాధనకు వెళ్ళాలి. ప్రభు చేసిన సమస్త కార్యాల్లో కూడా మనము ఫెయిల్ అవ్వకుండా, బ్రేక్ చేసుకోకుండా ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం ఎప్పుడైతే అటెండ్ అయ్యామో ప్రభు యొక్క ఆత్మ మన మీద ఏం చేస్తుందంటే కుమ్మరింపు కలుగుతుంది. కుమ్మరింపు కలగానే ముమ్మరముగా మనకు కార్యక్రమాలు కూడా జరుగుతాయని దైవజనులు రాసిన పాటలో కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే సామెతలు 4:1 కూడా ఒక మాట ఉంది, కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి. కుమారులారా తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. ఎందుకు? తండ్రి యొక్క ఉపదేశం అంట. కుమారులంటే తండ్రి ఉంటాడు, కుమారునికి తప్పనిసరిగా తండ్రి ఉంటాడు. అలాగే గురువు గారు కూడా తండ్రిగా ఉంటారు మనకి. మన యేసుక్రీస్తు ప్రభువారు మనకు గురువు, మన యెహోవా దేవుడే మనకు గురువు. కనుక ఈ యొక్క ఉపదేశం వారు ఏం చెప్తున్నారు, వారి నోట్లోంచి ఏమొస్తుంది, ఏ పలుకులు పలుకుతున్నారు, మనకు ఉపయోగకరమైనటువంటి పలుకు ఏం పలుకుతున్నారు అనేటటువంటి సందర్భము మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారమైన. కుమారులారా అంటే తండ్రి కలిగినటువంటి కుమారులు ఇంట్లో ఉంటారు. అలాగే గురువులు కూడా తండ్రులు అయి ఉంటారు మనకి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకు గురువులై ఉన్నారు, పరిశుద్ధాత్మ కూడా మనకు గురువే, ప్రవక్తలైనటువంటి వారు కూడా మనకు గురువులే. కనుక ఈ కుమారులకు వీళ్ళందరూ కూడా తండ్రులుగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏ ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఉపదేశము అంటే మనకి కావలసినటువంటి జ్ఞానోదయము. ఉపదేశం అంటే ఒక మాటకి కొన్ని అర్థాలు వచ్చేలాగా, మన మనసుకు పట్టుకునేలాగా, మన మనసు ఆలకించేలాగా, ఒప్పందం చేసుకునేలాగా వారు మాట్లాడుతుంటారు. ఆ ఉపదేశాన్ని ఏం చేయాలంటే మనము వినవలసినటువంటి వారమై ఉన్నాం. మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. ఆలకిస్తాం. చాలామంది ఒరే ఈ మాట చెప్తున్నా ఇలా రెండ్రా అంటే అలాగో కడుగు వేస్తారే తప్ప వచ్చి ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు చెప్పు నాన్న, చెప్పు అమ్మ అని ఒక్కసారి నిలబడితే వాళ్ళు చెప్పేదేదో వాళ్ళ అంతరంగంలో ఉండే ఉద్దేశం ఏంటో మనకు అర్థమవుతుంది. అంతే తప్ప వినకుండా ఉండేటట్లు కానీ ఎక్కడొకడుగు వేస్తే అది విన్నట్టు కాదు కదా. అందుకే ఏమన్నారంటే వివేకమునందునట్లు ఆలకించే ప్రతి మాట కూడా మనకు జ్ఞానోదయం కలగాలి, మనకు వివేకం కలగాలి. ఇటు వివేకం కలిగేటటువంటి పరిస్థితి మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. తండ్రి ఉపదేశం వినాలి, మీరు వివేకమునందునట్లు ఆలకించుడి.
మన బ్రతుకుకి ఒక జ్ఞానోదయం కలిగేటట్లుగా, ప్రబోధం కలిగేటట్లుగా, గ్రహింపు కలిగేటట్లుగా మనము చెప్పేటువంటి మాటలన్నీ కూడా ఆలకించవలసినటువంటి వారమైన 5:1 కూడా ఓ మాట ఉంది. ఏమనంటే, నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపుము. ఉపదేశం వేరు, జ్ఞానోపదేశం వేరు. ఉపదేశంలో జ్ఞానం ఉంటే ఉండొచ్చు, ఏదో అవసరమైనటువంటి మాటలు ఉపదేశించవచ్చు తండ్రి కానీ పెద్దలు కానీ ఎవరైనా. కానీ అయితే ఇక్కడ మనం ఏంటంటే జ్ఞానోపదేశం ఆలకించము. జ్ఞానము కలిగినటువంటి మాటలు మన తండ్రి చెప్తాడు మనకి, కనుక మన గురువు చెప్తాడు మనకి, యేసయ్య చెప్తాడు, దేవుడు చెప్తారు మనకి. కనుక ఈ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఆ మాటలు ఎక్కడ దొరుకుతాయి మనకి? బైబిల్లో దొరుకుతాయి. పెద్దలైనటువంటి వారు మనకు బోధిస్తూ ఉంటారు. కనుక మనం ఏం చేయాలంటే జ్ఞానోపదేశము ఆలకింపము. ఈ జ్ఞానోపదేశము దేవుడు జ్ఞానమై ఉన్నాడు. మనం దైవ సంస్థలు చెప్పుకుంటాం కదా, దేవాను జ్ఞానమై ఉన్నాం అని చెప్తున్నాం కదా. ఆయన జ్ఞానమే ఆయన అయి ఉన్నారు. అందుకే సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో జ్ఞానము గురించిన విషయాలు ఉంటాయి అక్కడ. అలాగే 9వ అధ్యాయంలో కూడా జ్ఞానం నివాసం కట్టుకుని దానికి 7 స్తంభాలు చెక్కుకున్నదని కూడా వ్రాయబడి ఉంది. కనుక జ్ఞానోపదేశం చేసేవారు జ్ఞాని అయిన దేవుడు. జ్ఞాని అయినటువంటి దేవుడు మనకి జ్ఞానోపదేశం చేస్తారు. అందుకే ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. ఆయన పాదాల దగ్గర ఎప్పుడైతే మనం కూర్చున్నామో ఏం చెప్పాలి ఆయన చెప్తారు. మనకు తొలగవలసిన కీళ్ళు ఏంటో చెప్తారు, చేయవలసిన మేళ్ళు ఏంటో ఆయనే చేసేస్తారు. కనుక మనకి ఏం అవసరమైనదో మనకే తెలియదు, ఆయనకే తెలుసును. కనుక ఈ విషయంలో మనం ఏం చేయాలంటే దేవుని యొక్క పాదముల దగ్గర మనము కూర్చోవలసినటువంటి వారమైన, పాదముల దగ్గర కూర్చోవలసినటువంటి వారు. దేనికోసమట? వివేకము పొందేటట్లుగా మనం దేవుని యొక్క మాటలు ఆలకించాలి. జ్ఞానోపదేశము వినేటట్లుగా మనము ఆలకించవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కనుక అలాగే మరి 8వ అధ్యాయం 4వ వచనం కూడా ఏమన్నా, వివేకము గల నా బాధకు చెవియొగ్గుము. ఈ బాధ ఎటువంటిదమ్మా? ఈ బాధ వివేకము కలిగినటువంటి బాధ. అందుకే కదా జ్ఞానం ఉంటే సరిపోదు, మనకి ఏముండాలంటే వివేకం కూడా ఉండాలి. జ్ఞానముతో పాటు వివేకం అంటే ఏంటంటే మరి ఏది మంచి ఏది చెడు అనేటువంటి వివరించుకునేటటువంటి శక్తి దేవుడు మనకి ఇస్తాడు. ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదు, ఏ దారి నడవచ్చు, ఏ దారి నడవకూడదు అనేటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తాడు. అది తెలుసుకోవడమే వివేకము కలిగినటువంటి మాటలు దేవుడు మనతో చెప్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే వివేకము కలిగినటువంటి వారమే ఆ మాటలు ఆలకించి మన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి దేవుడు అవకాశం కలిగిస్తారని మనం అర్థం చేసుకుందాము. అలాగే వివేకము గల నా బాధకు చెవియొగ్గుము. మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరం వినిపించుచున్నాను. ఎంత చక్కని మాటలు దేవుడు మనకి ఎంత చక్కగా చెప్తున్నాడు. పొదువు పట్టి చెప్పుకున్నారు, ఆ పెదవి విప్పి మనం చెప్తూ ఉన్నారు. కనుక మూట కట్టి మనకు చెప్తూ ఉన్నారు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా. కనుక మానవులారా, మనమెవరము? మానవులము. కనుక మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను, మీకే నేను ప్రకటన చేస్తూ ఉన్నాను అని నోరు నెత్తి కొట్టుకుని దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు మాటలు. నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. చెట్టుకు కాదు, చేమకు కాదు, కానీ నీకే, నరులైనటువంటి మనకే, మానవులైనటువంటి మనకే కంఠస్వరం వినిపిస్తూ ఉన్నారు. అందుకే 8:32 ఒక మాట ఉంది. ఏమనంటే, కావున పిల్లలారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు నరులారా, మానవులారా, పిల్లలారా ఎన్ని రకాలుగా సంబోధిస్తున్నారో తండ్రి. ఇన్ని రకాలైనటువంటి కూడా మనకి సంబోధించేటటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి పిల్లలారా నా మాట ఆలకించుడి. ఇన్ని కూడా చెప్తున్నారు. మానవుడికి జ్ఞానం లేదు, నరుడికి జ్ఞానం లేదు, పిల్లలైతే ఇంకా జ్ఞానం. ఎందుకంటే పిల్లలకి జ్ఞానం ఎలాగుంటుంది? పిల్లలు వాళ్ళకి మంచి ఏంటో చెడ్డ ఏంటో తెలియదు. మానవులకే తెలియట్లేదు, నరులకే తెలియట్లేదు, పిల్లలుగా అయినటువంటి వయసు చిన్నదైనటువంటి వాళ్ళకి ఇంకేం తెలుస్తుంది? కనుక అన్ని రకాల వాళ్ళకి కూడా బోధ చేస్తూ ఉన్నారు. దేవుడు జ్ఞానమై ఉన్నారు, బోధిస్తూ ఉన్నాడు. బోధ కలిగిన మాటలు మనం తెలియజేస్తూ ఉన్నారు. కనుక మరి ఈ మాటలు మనం కడుపులో పెట్టుకుందాము, హృదయంలో పెట్టుకుందాము. నా పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించువారు ధన్యులు. ఇది ఇంతకీ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రభు చెప్పే మాట ఏంటంటే, ఆయన మాట విని ఆయన మార్గంలో కనుక మనం నడవగలిగితే కనుక ధన్యులమై ఉన్నాము. ధన్యులంటే బ్లెస్డ్ పీపుల్ అని అర్థం. అంటే ఆశీర్వదించబడిన వారిని, ఆశీర్వదించబడిన వారిని ధన్యులు అంటారు. ధన్యతల కొండ మీద ప్రభువు ప్రసంగం చేశారు ఈ లోకంలో ఉన్నప్పుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో. అది నూతన నిబంధన ధర్మశాస్త్రం అన్నారు. సినాయి పర్వతం మీద మోషే గారు పొందుకున్నటువంటి ధర్మశాస్త్రము, అది పాత నిబంధనల ధర్మశాస్త్రం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఎలా ఉంటే ధర్మశాస్త్రం అనేటిని కూడా తెలియజేస్తారు. 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో కూడా ధర్మశాస్త్రం గురించినటువంటి విషయాలు. మరి నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత మనం ఎలా జీవించాలి,
అనేటటువంటి విషయాలు అందులో మనకు తెలియచేశారు. కాబట్టి అందుకే ఇలాంటి ప్రభు దేవుడు మనకి తండ్రి అయి ఉన్నారు కనుక, మనకి కర్త భర్త అయి ఉన్నారు కాబట్టి ఆయన మాటలు వినడానికి వేగిరపడవలసినటువంటి వారమైన, వివేకం కలిగించుకోవడానికి, జ్ఞానము కలిగించుకోవడానికి ప్రభు యొక్క మాటలు మనం వినవలసినటువంటి వారమైన. అయితే ఇలాంటి మాటలు చెవికి ఎక్కవు. పెడ చెవి అంటారు. అంటే వింటారు కానీ ఆ మాటలు పక్కకు తోసేస్తూ ఉంటారు. అలాంటి జీవితంగా ఉండకూడదు మనం. అందుకే వినాలి. విని మన మీదకి వచ్చేటువంటి ఉపద్రవం ఏమైనా ఉంటే కనుక తప్పించుకోగలుగుతాం మనం వినుట ద్వారా. చెప్పిన మాట వింటే కనుక ఉపద్రవం వస్తే కనుక తప్పించుకుంటాం. వినుట వలన ఉపద్రవం కాదు కదా, దీవెనలు వస్తాయనుకో, ఆ దీవెనలు మనం పోగొట్టుకోకుండా పొందుకోగలుగుతాం. అది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే వినదగుని ఎవ్వరు చెప్పినా, నేను ఇందాక చెప్పినటువంటి పద్యం అది, వినదగుని ఎవ్వరు చెప్పిన, పెద్దవాళ్ళు చెప్పిన, చిన్నవాళ్ళు చెప్పినా కూడా మనం వినాలి. పనివాడు చెప్పితే కుటుంబాలు బాగుపడినటువంటి సంఘటనలు ఉన్నాయి మనకు బైబిల్లో. పని పిల్ల చెప్పినటువంటి జీవితం, నయమాన్ జీవితం బాగు చేసుకున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాము. కనుక చిన్నపిల్ల పెద్ద పిల్ల కాదు, అది జ్ఞానం కలిగినటువంటి మాట అయితే కనుక మనం వినడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం వినడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు మన జీవితంలో ఎన్నో మేలు రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయని మనం అర్థం చేసుకుందాం. వినినంతనే వేగపడక, విన్న వెంటనే కూడా ఉద్రేకం వచ్చేస్తూ ఉంటుంది మనకి. వాడు ఏం చెప్తున్నాడు కూడా ఆలకించకుండానే ఉద్రేకం వచ్చేసి మాట్లాడేస్తూ ఉంటాం. వేగపడక వివరింపదగను, వివరముగా వినాలంటది. చెప్పబోయేటువంటి వ్యక్తి నోట్లోంచి మాటలు పూర్తి అయ్యేంత వరకు కూడా ఓపిక పట్టి వినాలి మనం. కంగారు పడిపోతే పనులు జరగవు. కంగారు పడకూడదని ఆలోచన చేసుకోవాలి మనం. కంగారు ఎప్పుడూ కూడా మనకి తొందరపాటు, ఆ కంగారు తడబాటు ఏమవుతుందో తెలుసా? మరి లోతు కుటుంబం ఏ విధంగా అయిపోయింది. తొందరపడిపోయారట. త్వరపడలేదు కానీ తొందరపడ్డారని. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ప్రభు చెప్తున్నారు. త్వరగా రానని యేసు, త్వరగానే రమ్మని మనం కూడా పాడుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక తొందరపాటు తొట్టుపాటు వద్దు మనకి. మళ్ళీ త్వరగా అనేటటువంటి తర్వాతనే మాట ఏమో సైతాన్ మాట, త్వరగానే మాట ఏమో దేవుని మాట. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనం కూడా త్వరపడుతూ ఉండాలి. త్వరగా అనేటువంటి మాట. కనుక వినినంతని వేగపడక వివరింపదగను, వివరం తెలుసుకోవాలి. వివరం తెలుసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. దానికి ఏ సమాధానం చెప్పాలో, ఏ జవాబు ఇవ్వాలో అనేటటువంటి మరి జ్ఞానం మనకు కలుగుతుంది. వినకుండా సమాధానం చెప్తే ఎదుటివాడి దృష్టిలో మనం ఏమవుతాము, మరి చాలా అవివేకులమైపోతాం అనమాట. సంగతి వినకుండా మనం ప్రత్యుత్తరం ఇచ్చినట్లయితే కనుక దానివల్ల మనకు మేలు కాదు కదా, కీడే జరుగుతుంది కనుక. అందుకని కళ్ళ నిజము తెలిసిన అన్నారు. కని అంటే చూసి, అది చూస్తే కనుక నిజమేంటో మరి కళ్ళేంటో, కళ్ళంటే అబద్ధము, నిజమంటే సత్యము. కనుక విని దాన్ని చూసినట్లయితే అది అబద్ధమా నిజమా, అవునా కాదా అనే విషయాలు తెలుస్తాయి. కావున అలా తెలుసుకున్నటువంటి మనుజుడేపో నీతిపరుడు. అలా చేసేవాడు అనేటాడు. ఎంత చెడ్డవాడైనా వినిన వెంటనే త్వరపడకుండా ఉండి నిదానంగా మాట్లాడుతూ. అందుకే అన్నారు, ఎంతవాడు మూఢుడైనప్పటికీ కూడా మౌని అయి ఉంటే వివేక అవుతాడట వాడు. మౌనంగా ఉండాలి ప్రతి విషయంలో కూడా. నేనమ్మా అని మాట్లాడేసి అడ్డదిడ్డంగా మాటలు వచ్చేస్తే, నలుగురు కూర్చున్నప్పుడు నలుగురు మాటలో మన మాట కూడా కలపాలనుకుని ఏదో అనేసేస్తే కనుక అజ్ఞానితో సమానం. కనుక మౌనంగా ఉన్నట్లయితే మనకు జ్ఞానం లేకపోయినా కూడా వివేకమే అని తెలియజేస్తారు సామెతల గ్రంథములో. కనుక ఈ విధముగా మనము కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడి పేరు పో నీతిపరుడు మహిళ సుమతి అన్నారు. అది మరి మనము వినడానికి వేగిరపడాలి, అనడానికి ఆగాలట. వినడానికి వేగిరపడు, చెవి యొగ్గి విను ఆ మాటలేంటో. మళ్ళీ తిరిగి అనడానికి కూడా ఆలోచన చెయ్యాలట. చెప్పనా మా అన్న, ఈ అననా అనకూడదా అనే మాట ఆలోచన చేసుకుంటే దేవుడు మన జ్ఞానానికి అందిస్తాడు. కాబట్టి విధమైన నేర్పు మనకు సంపాదించుకోవాల్సినటువంటి వారమైన. ఇప్పుడు ఇంతకీ వినుట అనేటువంటి మాట ఆలకించము, ఆలోచించి చెవి యొగ్గుము. ఇది కీర్తన గ్రంథం 45:10 ఉన్నటువంటి మాట. ఏమనంటే ఆలోచించున్నా, నా మాటలు నువ్వు విను, ఆలకించంటే విను, ఆ తర్వాత నువ్వేం చేయాలో తెలుసా, ఆలోచించుకో, మంచి ఏంటో చెడు ఏంటో. ఆ తర్వాత చెవి యొగ్గమ్మ. నేను మళ్ళీ చెప్పమంటే చెప్తాను, మళ్ళీ చెప్పమంటే చెప్తాను. కనుక చెప్పడానికే వచ్చాను కాబట్టి నేను చెప్తాను అనేటువంటి మాట దైవజనులు మనం చెప్తూ ఉన్నారు, దేవుని యొక్క బిడ్డలు మనం చెప్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇదిగో నేను తలుపునది నిలుచుని తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిరేడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అనేటువంటి మాట. పరమగీతంలో ఏమంటున్నారు 5:2లోను, నా తల మంచుకు తడిసిపోయిందమ్మా, బయట నిలబడి తలుపు తట్టుతూనే ఉన్నాను, నువ్వు ఇంకా తీయలేదు.
కనుక ఇప్పుడు నా తల ఏమైందంటే మంచు పడిపోతుంది బయట. ఈ మంచుకి ఎందుకంటే పాలస్తీనా ప్రదేశం అంతా కూడా ఏంటంటే మంచుతో కూడినటువంటి ప్రదేశాలు అవన్నీ కూడా. కనుక హిమాలయ పర్వతాల్లో ఎలాంటి మంచు కురుస్తుందో అలాగే మన ఉత్తర భారతదేశంలో కూడా ఎలాంటి మంచు కురుస్తుందో అలా మంచు మనకైతే మంచు ఇక్కడ ఈ ప్రదేశంలో అంతా మంచు కురిసే పరిస్థితి ఉండదు. ఎప్పుడో ఒకప్పుడు కురుస్తుందేమో, మరి డిసెంబరు జనవరి ఆ టైంలో, డిసెంబర్ లాస్ట్ వీక్లో జనవరి నెలలోను అలాగా మనకి మంచు జస్ట్ అలా పడుతుంది బిందువుల వల్ల. కానీ ఇక్కడ మంచు గడ్డలే పడిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో బయట నిలబడి వాకలు తడుతున్నటువంటి ప్రియునికి తలుపు తీయడానికి ఈమె సాహసించలేకపోతుంది. పెళ్లి కుమార్తె అంత వస్తే కానీ అయితే ఏం చేసిందంటే ఎదురు చూసి ఇంకా తనకి విసుగు వచ్చిందనమాట. అందుకే విసుక్కోరాదు, విసుగుంటే కనుక సిద్ధి వెనక్కే పోతుందని దైవజనులు రాస్తారు మనకి. విసుగున్నచో సిద్ధి వెనుకకే పోవురు. సిద్ధి అంటే నెరవేర్పు కావాలంటే విసుగుదల మనకు పనికిరాదు. విసుగుదల లేకుండా ఉండాలంటే లోకాసు 18 ఒక స్త్రీని గురించి రాయబడింది మనకి. కనుక విసుక్కోకుండా ప్రార్థన చేయండి అని చెప్పారు. మనకు విసుగుదల ఉండడానికి వీల్లేదు, మన పరిస్థితులు విసుగుదల ఉండడానికి వీల్లేదు, మరి ప్రార్థన చేసేటప్పుడు విసుగుదల ఉండడానికి వీల్లేదు, కనిపెట్టేటప్పుడు విసుగుదల ఉండడానికి వీల్లేదు. విసుగు ఉంటే కనుక ఏమవుతుందంటే చేతికి వచ్చినటువంటి ఆ యొక్క మేలు, ఆ యొక్క మరి నెరవేర్పు వెనక్కి వెళ్ళిపోతుంది, సిద్ధి వెనుకకే పోతుంది అన్నారు. కనుక విసుగు లేకుండా చేసే పరిస్థితులు ఉండాలని అందుకే వచ్చి అతనితో ఇలా విసుగు లేకుండా కనుక నువ్వు ప్రభు కొరకు కనిపెడితే ఆయన వస్తారు. వచ్చి నువ్వు నేను కూడా ఆయన చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్తారు. ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చోబెట్టుకుంటారు. ఆయన ఎక్కడ పడుకుంటే అక్కడే పడుకోబెట్టుకుంటారు. ఎక్కడ భోజనం చేస్తే అక్కడే, ఆయన ఎక్కడ వెళ్తే అక్కడే మనల్ని తీసుకుని వెళుతూ ఎంత అంతస్తు దాచిపెట్టి ఉంచాడు తండ్రి మన కొరకు. ప్రభు నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. దీనిలో మా యోగ్యులము, ఎందుకు పనికిరని చెత్తలాంటి వాళ్ళం ప్రభా. నీతో సహవాసం చేస్తున్నటువంటి గొప్ప భాగ్యం మాకు ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు. నీతో సహవాసం చేస్తున్నటువంటి అపోస్తలులకు నా తండ్రి పిల్ల క్రీస్తులు అన్నారంట తండ్రి. నీతో తిరిగినటువంటి ఈ వీడు కూడా ప్రభుతో పాటు ఉన్నటువంటి వాడే అని వారిని చూస్తే తెలిసిపోయేదట. అందుకే సహవాసం చేసినటువంటి 40 నా తండ్రి రోజులు సహవాసం చేసినటువంటి ఆ యొక్క మోషేకు ఏ విధముగా తండ్రి నీ యొక్క మరి ప్రభావము ప్రకాశత ఎలా కలిగిందో నీ సన్ని చేసిన మాకు కూడా అలాంటి ప్రకాశత కలిగిస్తున్నావు కనుక అట్టి ప్రకాశత కలిగినటువంటి వారమే అనేక మందికి ఈ యొక్క వాక్య వర్తమానము ద్వారా ప్రభావితం చేసేటటువంటి స్థితి శక్తి మాకు దయచేయమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానయ్యన్న సిలువనాథుడయ్యన యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.